మా ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. 60 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా ద్వాదశ రాసుల్లో ఉన్నటువంటి వాళ్ళందరి జీవితం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. అంటే చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి 60 సంవత్సరాల వయసు అని కాదు, మనం 10 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వరకు, అలా మొత్తం మీద మాత్రం ఎక్కువగా ప్రామినెంట్గా మీ జీవితంలో సింహభాగం 60 సంవత్సరాలు ప్రైమ్గా ఎంత బాగుంటుంది అన్నది తెలుసుకుందాం. ఈ జాతకంలో మీ క్యారెక్టర్ ఎలాంటిదో చూద్దాం. ఆ తర్వాత మీకు ఏ లక్షణాలు, ఇవన్నీ కూడా క్యారెక్టర్లోకి వస్తాయి. ఇక అదృష్టం ఏ విధంగా ఉంటుంది, అసలు మీరంతా కూడా చదువులు కంటిన్యూ అవుతాయా అవవా, మధ్యలో డిస్కంటిన్యూ అవుతాయా, ఆ తర్వాత కొంతమందికి చూడండి విద్య విఘ్న యోగాలు కలుగుతాయి. అలాగే ప్రేమ వివాహాలు, ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రేమ వివాహాలు అరేంజ్డ్ మ్యారేజెస్ని సమాధి చేసే స్థితికి తీసుకొచ్చినా కూడా ఇంకా మన యువత చాలా మంచోళ్ళు, వాళ్ళ అమ్మ నాన్న అందరు పెద్దల మాట వింటూ అరేంజ్డ్ మ్యారేజెస్ను కూడా చేసుకునేటటువంటి మహానుభావులు ఉన్నారటువంటి వారికి మీకు అందరికీ కూడా మనువు తరపున మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు చేసుకుంటున్నాను. ఇకపోతే కోర్టు కేసుల చుట్టూ తిరుగుతూ ఉంటారా, లేకపోతే పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉంటారా, మీ చుట్టాలతో మీతో నటిస్తూ వాళ్ళు మీతో కొనసాగుతూ ఉంటారా, లేదా మీ చుట్టాల దగ్గర మీరే నటిస్తూ వాళ్ళని మభ్యపెట్టుకుంటూ మొత్తం ముందుకు వెళ్తూ ఉంటారా? నటన కదండి, కలియుగం కదా అంతా నటన. అందువలన ఆ కాలంలో పాప అమాయకులైన ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు యాక్టింగ్లు చేసేవారు స్క్రీన్ మీద. ఇప్పుడు ఏకంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్టీఆర్ని మించిపోయారు, ఏఎన్ఆర్ని మించిపోయారు. కాబట్టి ఈ యొక్క రాశుల వారికి అందరికీ కూడా మరి అందమైన భార్య వస్తుందా, లేకపోతే దంచే భార్య వస్తుందా, ఇలాంటివన్నీ కూడా మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆ తర్వాత ఉద్యోగం చేస్తారా, మీరు వ్యాపారాలు చేస్తారా, లేకపోతే రైతులు అవుతారా, అసలు పెళ్ళిళ్ళు అవుతాయా, అసలు పెళ్ళిళ్ళు అయితే జీవిత భాగస్వామి మనతో పాటు చివరి వరకు ఉంటుందా, లేదా మధ్యలోనే డమాలవుతారా అటో ఇటో కానీ, లేకపోతే డైవర్స్ ఇచ్చి పడేస్తారా? ఎందుకంటే పురోహితులను చూడండి, పాపం మాకు అవ్వడం లేదండి వివాహాలు, పంతులంటే ఎవరో పెళ్ళిళ్ళు ఇవ్వట్లేదండి అంటున్నారు. మరి ఈ రకంగా నాకు 38 సంవత్సరాలు వచ్చినటువంటి చిన్న పిల్లగాడినండి నేను, బాలాకుమారుణ్ణి అంటారు. మరి 38 సంవత్సరాలకు వచ్చినా సరే తప్పండి బాబు, పంతులు గారికి పిల్లల్ని ఇవ్వండి. తర్వాత ఈ యొక్క రైతులకు కూడా వివాహాలు ఈ మధ్యకాలంలో ఇవ్వట్లేదు. అందరూ ఎన్ఆర్ఐలు, అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, అందరూ డాక్టర్లు అనుకుంటే మిగతా వాళ్ళు ఏమైపోవాలా? మగవాళ్ళు ఉసురు తగిలేస్తుందమ్మా మీ అందరికీ కూడా. కాబట్టి అన్ని వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మనం చేయొచ్చు. క్యారెక్టర్ ముఖ్యమమ్మా. ముఖ్యంగా ఈ ఫారిన్ వాటికి మ్యాచ్లకి వెళ్ళేటటువంటి వాళ్ళకి మనకి షీ టీం ఎప్పుడూ పెడుతుంది. ఎవ్వరు ఏ ఎస్పీ వచ్చినా కూడా, ఏ ఐపీఎస్ ఆఫీసర్లు దేవతలు వాళ్ళ మాట మీరు వినాలా. మా షికాగో వెళ్ళి మేడం బోర్డే పెట్టించింది ఏకంగా, ఒరే బాబు నాయన సరిగ్గా ఎంక్వైరీ చేసుకుని వెళ్ళండి, ఫారిన్ మోజులో మీరు పిల్లల్ని ఇచ్చేయడం కాదు, ఎంక్వైరీ ఫుల్గా చేయండి అని. మనం పోలీస్ వ్యవస్థ, అలాగే ఆనరబుల్ జడ్జెస్ వ్యవస్థ, లాయర్లు లేకపోతే అసలు మనకు వివాహాలు అనేటటువంటివి నిలబడవు. వాళ్ళు చెప్పినట్టుగా వినాలి మనం. అదేవిధంగా మనకి యాక్సిడెంట్లు అవుతాయా, అసలు చివరి దశల్లో మనం ఎలా పోతాము, ఏమైనా రోగాలు వస్తాయా, వస్తే ఏ రకాల రోగాలు వస్తాయి? రోజు బిర్యానీ తర్వాత చికెను ఇలాంటివన్నీ తిన్నా కూడా మనం 120 సంవత్సరాలు బతకాలనుకుంటాం, 20 సంవత్సరాల ఎక్స్టెన్షన్. ఎందుకంటే బర్గర్లు, పిజ్జాలు, చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీల కోసం అలా చేస్తామా? అలాగే మన దోషాలన్నీ కూడా పోవాలంటే అందరూ చెప్తున్నారు కదా యూట్యూబ్ నిండా, దేవాలయాలకు వెళ్ళండి, దేవాలయాలకు వెళ్ళండి, దేవాలయాలకు వెళ్ళండి. దేవాలయాలకి వెళితే దేవుడికి వేసేది 10 రూపాయలు ఖర్చు, శుభ్రంగా ఫ్లైట్లలో వెళ్ళొస్తున్నారు, ట్రైన్స్లో వెళ్ళొస్తున్నారు. మీరు పేదవాళ్ళకి ఏం చేస్తున్నారు? జుట్టు ఇస్తున్నారు అంతే, బొచ్చిస్తున్నారు. వెంకటేశ్వర స్వామికి జుట్టు ఏమైనా మొక్కుకుంటూ బిల్డప్ అనమాట. అబ్బో మేము మొక్కుకున్నామండి ఏదో వెంకటేశ్వర స్వామికి ఏదో కలిసి వచ్చినట్టు. అలాగే వెంకటేశ్వర స్వామి హుండీలు వేసేది 10 రూపాయలు. ఏమంటే స్వామికి మేము దర్శనం ఇస్తున్నాం, బుకింగ్ చేసుకున్నాం. ఎవరికి కావాలి నీ దర్శనం? అసలు ఆయనకి నువ్వు ఇస్తున్నాం ఆ దర్శనం, లేదా దేవుడికి మనం ఇస్తున్నాం, మనం దేవుడి దర్శనం చేసుకుంటున్నాం. ఈ విధమైనటువంటి సంచలనాత్మకమైనటువంటి మన జీవన యానములో జరిగేట అన్ని సంఘటనల్ని కూడా మరి మా దత్తు, పార్థు, దీపు, మౌర్య రూపొందించినటువంటి డాక్యుమెంటరీయే ఈ చిన్ని వీడియో. అంటే మనందరికీ కూడా నిజంగా 12 రాశుల వారికి ఎలా ఉంటాయో చూద్దాం. మేషరాశి వారు ఉన్నారనుకోండి, మేకపోతు గాంభీర్యం, అలా అని ధైర్యం లేదని కాదు. వాళ్ళకి ఆర్మీ కమాండర్ ఏం చేస్తాడు, షూట్ అంటాడు అంతే, పాకిస్తాన్ డబ్ 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 కాల్ చేస్తాడు. అక్కడ ఉన్నవాడు మనకు రివర్స్లో వేస్తాడా లేకపోతే ఏం చేస్తాడో అన్నది మనం ఏమి చూడం కదా.
కాబట్టి బ్రెయిన్తో కంటే కూడా మేషరాశి వాళ్ళు ఎలా ఫైట్ చేస్తారంటే యాక్షన్, వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చేటటువంటి ఇది. ఆ విధంగా ఒక ఎగ్జాంపుల్గా 12 రాశులు మనం తెలుసుకుందాం. ఏ రాశి వారికి ఆ రాశి. కీప్ వాచింగ్ మా వీడియోస్ చూస్తూ ఉండండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ మీరు కామెంట్స్ కూడా చేసుకోవచ్చు. కామెంట్స్ ఆఫ్ అయినా ఏం పర్లేదు బ్రదర్, ఎందుకంటే మీకు భయపడి యూట్యూబ్ కూడా పెట్టే మీ ఎంత అభిమానులు అంటే మాకు ఒకే రోజున 1000 కామెంట్లు పెట్టారు. మీ అందరికీ నమస్కారం అయినా. కాబట్టి వాళ్ళు కామెంట్ బాక్సే బద్దలైపోతుందని చెప్పి మా వాళ్ళు ఆఫ్ చేశారనమాట. కాబట్టి అందరూ కూడా మీరంతా చక్కగా మీరు బాగుపడాలన్నదే నా కోరిక. 12 రాశులకి వారికి విడివిడిగా ఏ రాశి వారికి ఏముందో ఈ సంవత్సరం అంతా జాతకం ఎలా ఉందో చెప్పుకుందాం. ఈ మొత్తం 12 రాశుల వారు కూడా మనకి ఫారిన్ ఏమన్నా వెళ్తారా, లేకపోతే భార్యాభర్తలు అందరూ కూడా కోర్టులు, గొడవలు, పోలీస్ స్టేషన్లు అని చెప్పి యుద్ధాలు చేసుకుంటారా, ప్రేమ వ్యవహారాలు ఎలా ఉంటాయి, తల్లిదండ్రులు చెప్పినటువంటి వివాహాలు చేసుకుంటారా, లేకపోతే వివాహాలు చేసుకోరా, అక్రమ సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలి అసలు, ఇవన్నీ మానుకోమని మనం చెప్తున్నా సరే ఇప్పుడు వాళ్ళంతా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు కంటిన్యూ చేసుకుంటున్నారు ఉన్నటువంటి వాళ్ళు. అటువంటి ఎప్పుడు కూడా క్షేమకరం కాదు, అవన్నీ వదిలేసుకోవాలా. మరి అలాగే సంతానం దగ్గరికి వచ్చేసరికి సంతాన విషయంలో మరి అనేకమైనటువంటి స్టెప్స్ తిరుగుతున్నారు వీళ్ళు. సంతానం లేకపోవడం వల్ల ఏం చేస్తున్నారు, వేరే ఫెర్టిలిటీ సెంటర్స్ తిరుగుతున్నారు. ఆ ఊర్లో ఆ మందు ఇస్తున్నారని, ఆయుర్వేదం మందు, ఈ మందులో ఇస్తున్నారని చెప్పేసి వాళ్ళు దానికి సర్టిఫికేషన్ లేనటువంటి వైద్యులకి సర్టిఫికేషన్ లేనటువంటి వైద్యాన్ని చేసుకొని మొన్న కరోనా టైంలో ఎక్కువ మంది చనిపోయింది ఫెర్టిలిటీ కోసం మందులు, ఆకులు, అలములు, మేకల్లాగా ఇవన్నీ నవిలేటటువంటి వాళ్ళు. కాబట్టి కామక్రోధాలు ఎలా ఉంటాయి వీళ్ళకి, బంధువులతో వీళ్ళందరూ కూడా ప్రవర్తన ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనము ఈ 12 రాశుల్లో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క ఏలినాటి శని జరుగుతున్నటువంటి రాశులు మేషరాశి, మరి అలాగే కుంభరాశి, మీనరాశి. ఈ ఏలినాటి శని సమయంలో వీళ్ళందరికీ కూడా బాగుండలేదు పరిస్థితి అని మనకు అర్థమవుతుంది. కాబట్టి దీనికి మొట్టమొదట ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ యొక్క మేషరాశికి ఏలినాటి శని వచ్చేటప్పుడు ఏ రకంగా ఉంటుంది, మరి అలాగే పోయేటప్పుడు ఏ రకంగా ఉంటుంది, మధ్యలో ఉన్నటువంటి కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. అలాగే ఇళ్ళు, గృహయోగాలు, వాహన యోగాలు, అలాగే ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి నిజ జీవితంలో మనకి ఈ సంవత్సరంలో యాక్సిడెంట్లు అవుతాయా, యాక్సిడెంట్లు కావా, దేవాలయాలకు వెళుతూ కూడా చాలామందికి యాక్సిడెంట్లు అయినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే హనీమూన్లకు తీసుకెళ్ళి భర్తలను చంపేసినటువంటి ఇన్సిడెంట్లు మనం చూస్తున్నాము. అసలు అంతా భయంగా ఉంటుందన్నమాట. ఇలాంటి సంఘటనలు ఎందువలన వాళ్ళంతా కూడా జరిగాయి. ఇక విమానాల ప్రయాణాలు తెగ చేస్తూ ఉంటారు బిల్డప్ ఇవ్వడం కోసం, ట్రైన్లు పనికిరానట్టు, ఏదో బస్సులు పనికిరానట్టు ఏరోప్లేన్స్. మరి మన ఏరోప్లేన్ క్రాష్ ఎందుకు జరిగింది, అసలు ఈ కుజ కేతువులు ఇద్దరు కూడా ఈ విమాన ప్రయాణాలకి కారకులు అవుతున్నారా, అలాగే ఇక ఇతర రాశుల వాళ్ళకి కూడా మనకి వాహన ప్రయాణాల్లో మనకేమైనా సరే ప్రమాదాలను సృష్టించబోతున్నారా, అదేవిధంగా ఈ యొక్క వాహనాల విషయంలో కొత్త వాహనాలు మనం కొంటూ ఉంటాం. ఆ వాహనాలు కొన్నవి ఎంతవరకు ఎవరికి పడతాయి, ఏ రంగులకు పడతాయి, అలాగే వివాహం కానటువంటి పెళ్లికారి ప్రసాదులు చాలామంది ఉన్నారు, అటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయా, అసలు అవ్వవా. మరి పెళ్లి కుమార్తెలంతా కూడా గురుమౌఢాలు, ఇలాంటి శుక్రమౌఢాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటిల్లో ఈ రాశుల వారికి వివాహాలు అయితే ఎప్పుడు అవుతాయి, ప్రేమ వ్యవహారాల పట్ల యువత ఒకానొక దశలో 20 సంవత్సరాల క్రితం తిరిగింది, దానికి సాచురేషన్ స్టేషన్ తీసుకొచ్చేసారు. ఇప్పుడు ప్రేమ వివాహాలు కూడా పోయినాయి, లివింగ్ ఇన్ రిలేషన్స్ వచ్చేసినాయి. ఏమనంటే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అంటున్నారు. కొంతమంది యువత అయితే హోమోసెక్షువల్స్ అని స్టార్ట్ చేశారు. కొంతమంది ఈ అఘోరి ఆ మధ్య వచ్చింది వర్షిణి అనే అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం మొదలెట్టారు. ఆ విధంగా ట్రాన్స్జెండర్ల అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఈ యొక్క మనకి ఈ వివాహ వ్యవస్థలో ఇప్పుడు అసలు నేను పెళ్లి చేసుకోకుండా బ్యాచులరే ముద్దు, సోలోనే ముద్దు అంటూ సినిమాలు చూసి ప్రభావితం అయ్యేటటువంటి యువత ఈ 12 రాశుల్లో ఈ సంవత్సరంలో చేసేటటువంటి పనులు ఏమిటి, కూలంకుషంగా మనం ఒక్కొక్క రాశికి విడిగా మనం తెలుసుకుందాం. మకర రాశి, ఈ మకర రాశి వారందరికీ కూడా చక్కగా
ఈ 60 సంవత్సరాలు బ్రహ్మాండంగా ఉంటుంది. చిన్నతనంలో చాలా కష్టాలు పడినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, కానీ ఎక్కువ మంది ప్రిన్సిపాల్ల పిల్లలుగా, ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుల పిల్లలుగా ఈ మకర రాశి వాళ్ళు ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. ఈ మకర రాశి వారు కొంతమంది ఓవర్ అనలైటికల్గా ఎక్కువ అవతల వాళ్ళ గురించి ప్రోబింగ్ చేస్తారు, కానీ చాలామంది ఉన్నత హోదాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ప్రిన్సిపల్స్గా ఎదిగినటువంటి వాళ్ళు ఎంతో స్టూడెంట్స్ని ఎంతో ప్రేమిస్తారు. వాళ్ళు బ్రాడ్ అవుట్లుక్తో మంచిగా ఉంటారు. తమ స్టూడెంట్స్కే తమ పిల్లల్నిచ్చి పెళ్లి చేసే విధానంలో చక్కగా ఆలోచన చేస్తారనమాట. కాబట్టి ఈ యొక్క రాశి వారికి ఒంటరితనం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ కాళ్ళు చేతులకి యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి కొంత. అయితే ఈ మకర రాశి వాళ్ళు మీరు మీ యొక్క మనవళ్ళ విషయాల్లో జీవితాల్లో అడుగు పెట్టకూడదు. ఉల్టా పల్టాగా ఉండడానికి, కొంతమంది తాతయ్యలు ఉండడానికి అవకాశాలు ఉంటాయి. నిర్దాక్షిణ్యంగా కొత్తగా పెళ్లి చేసుకొని లవ్ మ్యారేజ్ చేసుకున్నటువంటి మీ మనవరాలి యొక్క జీవితంలోకి ఎంటర్ అయిపోయి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా పిల్లోడు పుట్టినా సరే మీరు విడగొట్టేసేటటువంటి విధానంలో ఈ మకర రాశి వాళ్ళు కొంతమంది ఉంటారనమాట. కాబట్టి ఇలాంటివి చేసుకోకూడదు. మీరు ఈ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కర్మ. కాబట్టి విడదీశారు కాబట్టి నెక్స్ట్ జన్మలో మీరు దారుణంగా మీరు అనుభవిస్తారు. ఎందుకంటే అవతల వాళ్ళ దేవుళ్ళని ఎదిరించేటటువంటి మొనగాళ్ళు కూడా ఉంటారనమాట. కాబట్టి దే నెవర్ కేర్ ద గాడ్, దే నెవర్ కేర్ ఈ యొక్క ఇంజస్టిస్. కాబట్టి ప్రతీకారాలతో మీ శత్రువులు ఉంటారు. కాబట్టి మీ శత్రువుల గురించి మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. శత్రువులు ఏ నాటికైనా సరే వాళ్ళకి మీరు చేసినటువంటి అన్యాయానికి ప్రతీకారం అనేటటువంటి తీర్చుకోవడం జరుగుతుంది. అందువల్లనే చాలామంది మకర రాశి వాళ్ళు మర్డర్ అయిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి మకర రాశి వాళ్ళు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఈ యొక్క భార్యల పాపం దీనంగా వాళ్ళు అడుక్కుంటున్నా సరే వాళ్ళని దూరంగా పెట్టేసి నానా రకాలుగా మీరు చేసినటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. అందువలన ఈ 20 సంవత్సరాల వయసు వరకు కొంతమంది బాగా బ్రతికిన మధ్యలో ఉన్నటువంటి 45 సంవత్సరాల వరకు టాప్ రేంజ్లోకి వెళ్తారు. ఆ తర్వాత వార్ధక్య దిశలో మీ యొక్క పాపాలు మీకు కాటేస్తూ చాలా రోగాలు, మీకు యూరిన్ ఇన్ఫెక్షన్స్, కాళ్ళు చేతులు, ఆర్థరైటిస్, ఇలాంటి హార్ట్ అటాక్లు, ఇలాంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రూపాయి కూడా ఖర్చు అక్కర్లేకుండా మీకు కొన్ని పరిహారాలు చెప్తాం. అవి ఎలాగో చేద్దరు, కానీ పరిహారాలు అనేటటువంటి భ్రమ నుంచి మీరు బయటకు వచ్చేసేయండి. మొట్టమొదటిగా ధనవంతులు రూపాయి తీయాలి బయటికి, బీరువాళ్ళ నుంచి తీయకుండా మీరు కనుక ఉన్నట్లయితే పూర్వజన్మ కృతం పాపం రోగరూపేణ పీడిత, రోగాల రూపంలో ప్రతి ధనవంతుడికి ఇంచుమించుగా వచ్చేస్తుంది. చూస్తున్నాం షుగర్ వ్యాధులని, పెరాలసిస్లని, చాలా భయంకరంగా అయిపోతారనమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ధనవంతులు దాన ధర్మాలు చేస్తూనే ఉండాలా, పేదవారి పట్ల దయ కలిగి ఉండాలా. ఇకపోతే మన పేదవారందరూ కూడా మీరందరూ కూడా సూపర్ హీరోస్ అనమాట మీరు. అందువలన మీరందరూ కూడా పేదవాళ్ళకి, మీకంటే పేదవాళ్ళకి సహాయాలు చేయండి, వికలాంగులకి సహాయాలు చేయండి, ఆ తర్వాత అనాథ పిల్లలకి సహాయాలు చేయండి, అలాగే సాధు పురుషులకి సహాయాలు చేసుకోండి. మీ జీవితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ధనవంతుల సంగతి యముడును శనీశ్వరుడు చూసుకుంటాడు. పరిహారాలు కొన్ని రకాలుగా మనం పైసలతో లక్షలతో ఖర్చు పెట్టేటటువంటి పరిహారం మీరు చేసుకోవాల్సిన అవసరం లేదు. అనాథ పిల్లలకి వాళ్ళకి సేవలు చేసుకుని వాళ్ళకి దానాలు చేసుకుంటే అక్కడికే మీ కర్మ 75% తొలగిపోతుంది. ఇక మిగతాది ఏంటంటే, మీరు అర్జున వారిని జగదేక వీరుడుగా ఊరికినే ఆయన సాక్షాత్తు కృష్ణుడి అంశ. కాబట్టి వందే జగదేక వీరం అని అంటాం. కాబట్టి జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ 108 ఓం పార్థాయ నమః అంటూ పార్థుని తలుచుకోండి. అదేవిధంగా ఈ యొక్క రావి చెట్టు చుట్టూ తిరుగుతూ ఓం శనేశ్వరాయ నమః అంటూ శనేశ్వరుని తలుచుకోండి. అదేవిధంగా జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి అర్జునుని తలుచుకున్నారు కదా, ఇక ఓం దత్తాయ నమః, ఓం దత్తు అని చెప్తే ఓం దత్తాత్రేయాయ నమః అంటూ మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. ఈ చెట్లన్నిటి దగ్గరికి వెళుతూ దీపు స్టార్ అని అంటూ దీపాన్ని చక్కగా మీరు స్టార్ లాగా వెలిగించి దీపారాధన చేసి ఓం దీపదేవత దీపాయ నమః, ఓం దీపాయ నమః అంటూ మీరు చేసుకోండి. అలాగే మన జీవితంలో ఎప్పుడు కూడా రాజాలాగా బతకాలా, ఎవరికి తల వంచకు అన్నట్టు బతకాలి. కాబట్టి చంద్రగుప్త మౌర్యాన్ని మీరు ఆయన్ని తలుచుకోవడం ద్వారా మీరు యద్భావం యతద్భవతి ఆ విధంగా అవడానికి అవకాశాలు ఉంటాయి. శుభమస్తు.